గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, శివుడు అభిషేక ప్రియుడు అంటుంటారు. ఒక చెంబడి నీళ్లు పోసినా ప్రసన్నం చేసుకోవచ్చు. అదే రకంగా చాలా రకాల ద్రవ్యాలతో మనం అభిషేకాలు చేస్తూ ఉంటాం శివుడికి. ఇప్పుడు త్వరలో మనకు మహాశివరాత్రి కూడా రాబోతోంది. మామూలుగా అయినా సరే, శివరాత్రి రోజైనా సరే ఆయనకి అభిషేకం చేస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదని చెప్పి అంటుంటాం. మరైతే ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ ద్రవ్యంతో చేయొచ్చు? ఇలాంటి నియమం ఏమైనా ఉంటుందా? లేదంటే ఎవరికి ఇష్టం వచ్చిన ద్రవ్యంతో వాళ్ళు అభిషేకం చేయొచ్చు అంటారా? ఎందుకు ఇన్ని ద్రవ్యాలతో అసలు అభిషేకం చేయాలి? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ద్రవ్యములు అనేసరికి ఏమర్థం వస్తుందంటే, ద్రవ్యములు అనేసరికి కొన్ని ద్రవ్యాలకు కొన్ని అపూర్వమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. శివుడికి చేసేటటువంటి ప్రతి ద్రవ్యం వెనక అర్థము పరమార్థం ఉంటుంది. ఎందుకంటే ఏది పడితే దాంతో అభిషేకం చేయలేం కదా. కాబట్టి శివుడికి చేసే అభిషేకాల్లో ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆవు పాలు, తర్వాత ఆవు పెరుగు, తర్వాత తేనె, నెయ్యి, చక్కెర, చెరుకు రసం, అలాగే పళ్ళ రసాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, శివుడికి కొన్ని వందల అభిషేకాలు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు అనువుగా ఉన్నటువంటి దాంతో మనం అభిషేకం చేస్తాం. మన నిత్యము మనకు అనుకూలంగా ఉన్నటువంటిది అంటే పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇవి దొరుకుతాయి. అయితే ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఒక రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, చెరుకు రసముతో అభిషేకం చేస్తే ఏమవుతుంది? చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది అని సూచిక. అలాగే పళ్ళ రసాలతో అభిషేకం చేయడం వల్ల మనకు కార్యసిద్ధి జరుగుతుంది అని ఒక సూచిక. అలాగే ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల మనకు జీవిత కాలము పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం లేనటువంటి వారు ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి అని చెప్పేసి. అలాగే నెయ్యితో అభిషేకం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పి, చక్కెరతో అభిషేకం చేయడం వల్ల మనకు ధనధాన్య వృద్ధులు కలుగుతాయి అని చెప్పేసి, ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క రూపం సంతరించుకుని, అంటే ఆ ద్రవ్యాలతో స్పెసిఫిక్గా, అంటే అవే ఒక్క ద్రవ్యంతోనే అభిషేకం చేయడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి యోగములు, లాభములు కలుగుతాయని ఆ యొక్క క్రతువులకు ఆ పేర్లు పెట్టారు. ఇప్పుడు శివుడికి సంబంధించిన అభిషేకాల్లో చాలా అభిషేకాలు ఉన్నాయి. అంటే పాశుపత అభిషేకం అని చెప్పేసి, రుద్రాభిషేకం అని చెప్పేసి, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అని చెప్పేసి, ఇలా శివుడిని చేసేటటువంటి ఆరాధనలు చాలా ఉన్నాయి. అందులో మనిషి ఎన్నో కష్టాలకు సాక్షిభూతుడు. ధనం లేదని చెప్పేసి, సంతానం లేదని చెప్పేసి, జీవితంలో ఆరోగ్యం బాగా లేదని చెప్పేసి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మరి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, ఇప్పుడు నాకు డబ్బు సమస్య ఉంది, మరి నేను శివారాధన చేయాలంటే ఏ రకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే నాకు డబ్బు వస్తుంది అని ఆలోచన చేసుకొని, ఇప్పుడు నువ్వు చెరుకు రసంతో కానీ, లేదంటే తేనెతో కానీ, చక్కెరతో కానీ, ఏదైనా ఒక ద్రవ్యం స్పెసిఫిక్గా చూసుకొని ఆ ద్రవ్యంతో మాత్రం అభిషేకం చేసావనుకో, దానికి సంబంధించినటువంటి విధానం ఏంటి? ఐశ్వర్యము. కాబట్టి నీకు ఐశ్వర్యం కలుగుగాక అని చెప్పి శివుడు మనకు వరాన్ని కురిపించేటటువంటి ద్రవ్యాల వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి పరమార్థము. ఈ ద్రవ్యాలు అనేటటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క నమూనాలో తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ద్రవ్యాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే నీకు ఎలాంటి పుణ్యం కలుగుతుంది, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అని ఆ ద్రవ్యాల యొక్క సూచికలో చెప్పడం జరిగింది. శివుడికి పంచామృతము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇవి సాధారణంగా ప్రతి ఒక్కరు చేస్తారు. ఇక పళ్ళ రసాలతో చేసేటటువంటిది కానివ్వండి, చెరుకు రసంతో చేసేటటువంటి, ఇవి ఒక రకమైనటువంటి అభిషేకాది. పళ్ళ రసాలు అంటే అన్ని రకాల పళ్ళ రసాలతో చేయొచ్చా గురుగారు? పళ్ళ రసాలు అంటే ఏ పళ్ళైనా తీసుకోవచ్చు, దీనికి స్పెసిఫిక్ గా ఇదే తీసుకోవాలని లేదు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అతనికి ఏ అభిషేక, అయితే మన దిక్కు ఇలా చేస్తారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే శివుడికి కళ్ళుతో కూడా అభిషేకం చేస్తారు. తెలుసా? కళ్ళుతో కూడా అభిషేకం చేస్తారు. నార్త్ ఇండియన్ సైడ్ కానివ్వండి, లేదు ఇప్పటికీ కూడా కాశీ లాంటి ప్రదేశాల్లో కూడా కొన్ని శివాలకు కళ్ళుతో అభిషేకం చేస్తారు. తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా? మామూలుగా నేను విన్నా, ఈ మధ్య కాశీలో ప్రత్యేకించి ఒక ప్లేస్ లో ఉన్న శివలింగానికి, ఏదో ఘాట్ దగ్గర ఉన్న శివలింగానికి మాంసం నైవేద్యం పెట్టి కళ్ళుతో అభిషేకం చేస్తారు. మందు కూడా పెడతారు, మధు మాంసాలు పెడుతూ ఉంటారు, చీపిర్లతో అభిషేకం చేస్తారు.
ఇవన్నీ కూడా చీపుర్లతో స్వామివారిని ఇట్లా కొడుతూ ఉంటారు, మీకు తెలుసా? దేనికి గురుగారు అట్లా? అవన్నీ అక్కడ సాంప్రదాయాలు, అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయం చాలా భిన్నంగా ఉంటుంది. అంటే అవన్నీ కూడా అఘోరీ సాంప్రదాయాలు మనకు సంబంధించింది. కాకపోతే అలా అంటే శివుడు కేవలం ఇప్పుడు అమ్మవార్లకు కూడా మధుమాంసాలతో పూజిస్తూ ఉంటారని చెప్పి వింటూ ఉంటాం. ఇవి వామాచార పద్ధతులు ఎక్కువగా వింటుంటాం. దశమహావిద్యలో వామాచార పద్ధతి, అలాగే శివుడికి కూడా ఉన్నాయి వామాచార పద్ధతులు, లేవు అని కాదు. అదే అఘోరీ సాంప్రదాయం అంటాడు. అలాగే శ్మశాన భైరవుడు అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాలు చేస్తుంటాయి. అవన్నీ కూడా క్షుద్రానికి సంబంధించినట్టు. సాత్వికమైనటువంటి పూజలు అమ్మవారికి ఎలాగైతే ఉన్నాయో శివుడికి కూడా అలాగే ఉన్నాయి. అమ్మవారికి ఎలాగైతే వామాచార పద్ధతుల్లో క్షుద్రానికి పూజలు ఉన్నాయో శివుడికి కూడా అదే రకమైన పూజలు ఉన్నాయి. అంటే శివుణ్ణి ఆరాధించే విషయంలో సవ్య అపసవ్య మార్గస్థ, సవ్యము ఉంది, అపసవ్యం ఉంది. అలాగే అమ్మవారికి ఎలా ఉందో శివుడికి కూడా అలాగే. అంటే మనం ఎలా ఆరాధిస్తే అలా, మనం ఏ రకంగా ఆరాధించినా, ఆయనను తిట్టినా కూడా ఆయన నవ్వుతూ ఉంటాడట. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి సరే ఆయనను తెలుసుకుంటాడు. మనం తిట్టినా కూడా ఆయన సంతోషిస్తున్నాడు అంటే ఆయన బిడ్డలాగా మనల్ని భావిస్తున్నాడు. ఇప్పుడు తండ్రిని మనం ఎన్ని మాటలన్నా తండ్రి కాకుండా పోడు కదా, మనం కొడుకు అనుకోకుండా పోడు కదా. అలాగే శివతత్వం కూడా అలాగే, ఎన్ని తిట్టినా ఏం చేసినా నీ బాగోగుల గురించి ఆలోచించేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు ఈ సృష్టిలో అంటే పరమశివుడు ఒక్కడే. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ వెంట వచ్చేవాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పరమశివుడే. అందుకే శ్మశానంలో అందరూ వెళ్ళిపోయినా నీ వెంట నేను ఉన్నానని చెప్పి శ్మశానంలో కూడా తిరిగేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పరమశివుడు మాత్రమే. ఆయన ఒంటరి అనుకున్న వారికి నువ్వు ఒంటరి కాదు, నీ వెంట నేనున్నాను అని నడిపించేటటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే అది పరమశివుడు ఒక్కడే. కాబట్టి ఆయన తత్వము ఇక తెలుసుకోవడం అనేటటువంటిది ఈ జన్మ సరిపోదు. కాబట్టి శివారాధన అతి సులభంగా చేసుకునే ఆరాధన. ఇప్పుడు విభూతితో, పసుపు కుంకుమలతో కూడా అభిషేకం విభూతి, పసుపు, కుంకుమ, గంధము, ద్రవ్యాలతో కూడా స్వామివారికి చక్కగా అభిషేకం. ఇప్పుడు మళ్ళీ అవి మనం నీళ్ళల్లో కలిపి ఒక రకంగా మామూలుగా విభూతి పొడిగా కూడా వేస్తారు కదా, పొడితో చేసేటటువంటి అప్పుడు రెండు వేరు ఫలితాలు ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇప్పుడు విభూతి నీళ్ళలో కలిపి పోస్తే అయితే దీంట్లో పద్ధతులు ఎలా ఉంటాయంటే ఉదయకాలం చేస్తే గనక పొడి భస్మంతో చేయాలి, సాయంకాలం చేస్తే తడి భస్మంతో చేయాలని శాస్త్రము. పద్ధతులు అవే, కాకపోతే ఉదయకాలానికి సాయంకాలానికి మళ్ళీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఉదయకాలం చేస్తే పొడి భస్మంతో చెయ్యు, సాయంకాలం వస్తే తడి భస్మంతో చెయ్యాలని శాస్త్రవచనం. కాబట్టి ఫలితం అదే, మళ్ళీ ఫలితం అదే, నువ్వు రావాల్సినటువంటి విధానం అదే, అన్ని అదే. కాబట్టి ఉదయకాలం సాయంకాలం ఉంటుంది. మళ్ళీ శివుడికి త్రికాల పూజ ఉంటుంది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రము. ఈ రకమైన పూజా విధానంలో మళ్ళీ దానికి వేరే వేరే కోణాలతో పూజ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సాయంకాలం ప్రదోష కాలంలో చేస్తే గనక విశేషంగా శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలని శాస్త్రమట. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం సాయంకాల విధి. మధ్యాహ్న కాలం చేసేటటువంటి సమయంలో చెరుకు రసంతో అభిషేకం చేయాలట. అదే ఉదయకాలం చేస్తే పంచామృతంతో అభిషేకం చేస్తే శివుడు పరమానంద భరితుడవుతాడని శాస్త్రవచనం. అన్నాభిషేకం కూడా చేస్తుంటారు కదా, అన్న పూజ అంటారు దాన్ని. దీని వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? అన్న పూజ వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, అన్నవృద్ధి కలుగుతుంది. మనకు జీవితంలో ఏదైనా సంతానం కలగకపోతే గనక అన్న పూజ చేస్తే సంతానం కలుగుతుందని కూడా శాస్త్రవచనం. మనకు జీవితంలో శివుడు ఆరోగ్యకారకుడు. మనకు జీవితంలో ఎప్పుడు కూడా అస్వస్థత వస్తుంది, ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి, జీవితంలో మనకు అన్ని దారిద్ర్యాలే వస్తున్నాయి, ఏ మంచి పని తలపెట్టినా కూడా మనకు ఎన్నో రకాల ఆటంకాలు వస్తున్నాయంటే స్వామివారికి అన్న పూజ చేస్తే ఆటంకాలన్నీ దూరం అయిపోతాయట. అలాగే నువ్వు తరతరాలు కూర్చుని తిన్నా కూడా నీకు అన్నానికి లోటు ఉండదు అనేటటువంటి ఉద్దేశం అన్న పూజ చేస్తాము. శివుడికి అన్న పూజ అన్న చాలా ఇష్టం. అది అన్నంలో పెరుగు కలిపి దాన్ని చక్కగా కలిపి శివుడికి అద్దుతూ ఉంటారు. మళ్ళీ దాన్నే మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. దాన్ని అన్న పూజలో దీంట్లో చాలా ఒక శివుడికి ఒక రకమైనటువంటి విధానం కాదు, ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. ఆయనను నువ్వు ఎలా పూజ చేసినా సరే, నా బిడ్డ నాకు పూజ చేశాడు అదే సంతోషం అనుకుంటాడు. దానితో మనకు ఏది కావాలంటే అది. అందుకే ఆయన భోలా శంకరుడు అయ్యాడు, భక్తవ శంకరుడు అయ్యాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తే ఒక్కో ఫలితం, ఇవన్నీ కాదు ఒక్కొక్కటి నేను చేయలేను కానీ నాకు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, నాకు నిజంగా సంపద కూడా లేదు, నేను అనుకున్న రకంగా ఇబ్బందుల నుంచి బయటపడాలి, సంపాదన కూడా సంపాదించాలి, అన్ని కలిపి ఒక పంచామృత అభిషేకం చేస్తే సరిపోతుందా, లేదంటే ఎలా? ఈ రకమైన నువ్వు అవన్నీ ఉన్నాయి కదా శివ, నాకు అవన్నీ తొలగిపోవాలి, ఒక చెంబెడు నీళ్లు పోసినా ఆయన సంతోషిస్తాడు. నువ్వు స్పెసిఫిక్గా నాకు పంచామృతంతోనే అభిషేకం చేయండి, నాకు ఆయన చెప్పినటువంటివి కాదు, మనం భక్తి ప్రపత్తులతో ఏది చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పి మన దాంట్లో ఆతృతతో ఇవన్నీ చేస్తున్నాను తప్ప, నువ్వు శివుడికి చెంబెడు నీళ్లు పోసినా కూడా
ఆ శివుడు సంతోషిస్తాడు. స్వామి నాకు ఈ కష్టాలను ఇవన్నీ తీర్చేసేయు, ఇదిగో నీకు చెంబెడు నీళ్లు పోస్తున్నాను, ఒక పత్రి పెడుతున్నాను, ఒక పువ్వు పెడుతున్నాను, స్వామి దండం నాయన అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయినా కూడా నీ యొక్క ఇబ్బందులు ఏవైతే అవన్నీ పూర్తిగా తొలగించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే పరమశివుడు మాత్రమే. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్లకు కష్టాలు ఉన్నా సరే, కష్టాలు వస్తున్నాయి అంటే ఆ పరమశివుడు కష్టాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, పరీక్షలు పెట్టి మనం ప్రయోజకుల్ని చేస్తాడు. మనం ఊరికే ప్రయోజకులు కాము. చిన్నప్పటి నుంచి చదువుకొని ఆఖరికి ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగైతే రాస్తామో ఆయన కూడా మనకు ఎగ్జామ్ పెడుతూనే ఉంటాడు. జీవితంలో నీకు ఆ కష్టం, ఈ కష్టం అన్నీ ఇస్తాడు. దాన్ని దాటుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆయన వదులుకోలేకపోతున్నావు అన్నప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టేటటువంటి తత్వమే శివతత్వం అని అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.